ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా ఐఎంఏ నర్సంపేట్ బ్రాంచ్ ప్రెసిడెంట్ డాక్టర్ జయుడు, సెక్రటరీ డాక్టర్ భారతి, ట్రెజరర్ డాక్టర్ మనోజ్ లాలు, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ డాక్టర్ సుజాత, డాక్టర్ ఉజ్వల గారు మరియు ఐఎంఏ బృందం ఇవాళ బిగ్గెస్ట్ ర్యాలీ తీయడం జరిగింది. నర్సంపేట పట్టణంలో విద్యార్థులను, యువతను, అంగన్వాడీ టీచర్స్ను దాదాపు 1000 మందితో ఎయిడ్స్ను యొక్క అవేర్నెస్ ప్రోగ్రామ్ను నిర్వహించడం జరిగింది. ఆ తర్వాత మేము ఇప్పుడు ఐఎంఏ హాల్లో ఉన్నాము. ఐఎంఏ హాల్లో బ్లడ్ డొనేషన్ క్యాంపు ఏర్పాటు చేసి దాదాపు 20 నుంచి 30 బాటిల్స్ రక్తాన్ని నర్సంపేట బ్లడ్ బ్యాంక్ డొనేట్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎయిడ్స్ ఇన్ఫెక్షన్ను పబ్లిక్లో భయాలని, సందేహాలని నివృత్తి చేస్తూ సేఫ్ సెక్స్ ఎలా చేయాలి, ఈ యొక్క ఎయిడ్స్ను, హెచ్ఐవిని ఎలా నిర్మూలించాలి, ముఖ్యంగా 25 నుంచి 35 సంవత్సరాల మధ్య యువతనే బలి అవుతున్నారు. దీనికి నివారణ ఒక్కటే మార్గం కాబట్టి, మందులు ఓన్లీ సప్రెస్ చేస్తాయి కాబట్టి క్యూర్ అయితే లేదు కాబట్టి పబ్లిక్లో నివారణ కార్యక్రమాలని మేము అవేర్నెస్ ప్రోగ్రాం చేయడం జరిగింది. అందులో సామాజిక బాధ్యతగా ఐఎంఏ నర్సంపేట్ మరియు ఇతర యూత్ను కలుపుకొని మేము 25 నుంచి 30 బాటిల్ బ్లడ్ను డొనేట్ చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసిన డాక్టర్ మిత్రులందరికీ, పత్రికా విలేకరులకు, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా వారికి, యువతకు అందరికీ మా యొక్క అభినందనలు చెప్తున్నాం. థ్యాంక్ యూ అనండారు. అందరికీ నమస్కారం. ఈరోజు డిసెంబర్ 1 ఎయిడ్స్ డే దినోత్సవం సందర్భంగా నర్సంపేట ఐఎంఏ తరపున నర్సంపేట పట్టణంలో అందరం కలిసి ఎయిడ్స్ డే సందర్భంగా ర్యాలీ తీయడం జరిగింది. ఇదే విధంగా ఈ హెచ్ఐవి ఎయిడ్స్ మహమ్మారి నుండి మన సమాజంలో చాలామంది ఇబ్బందుల పాలవుతున్నారు. వాళ్లకు మనం అవగాహన పెంపొందించడం సందర్భంగా నర్సంపేట ఐఎంఏ తరపున ర్యాలీ తీయడం జరిగింది. ఇందులో పాల్గొన్న స్కూల్ స్టూడెంట్స్ కావచ్చు, ఎస్ఆర్ స్కూల్ పారామెడికల్స్ కావచ్చు, మా నర్సంపేట ఐఎంఏ డాక్టర్స్ బృందం కావచ్చు, మిగతా పత్రికా విలేకరులు, మిత్రులు, ప్రింట్ మీడియా అందరూ పాల్గొనడం జరిగింది. ఎందుకంటే ఎయిడ్స్ ఒక్కసారి వస్తే దాని గురించి మనం జనాల్లో అసలు రాకుండా ఎలా నివారణ చర్యలు తీసుకోవాలి, వచ్చిన తర్వాత మనం ఎలా దాన్ని నివారణ చికిత్స ఎలా తీసుకోవాలనేది చాలామందికి తెలియకపోవడం వల్ల ఈ వ్యాధి బారిన పడుతున్నారు. వ్యాధి రావడం వల్ల వాళ్ళకు అపోహలు వచ్చి తెలియకపోవడం, టెస్టులు చేయించుకోకపోవడం, వస్తే ఎక్కడ టెస్టులు చేయించుకోవాలి, దాన్ని ఎలా మనం నివారణ చేసుకోవాలనేది చాలా అవగాహన లేకుండా జరుగుతుంది. కాబట్టి మేము ఐఎంఏ తరపున అందరం పాల్గొని ఈ సమాజానికి హెచ్ఐవి ఎయిడ్స్ బారిన పడకుండా ఎలా నివారించుకోవాలి, ఎలా చికిత్స చేయించుకోవాలి అనేది మేము వాళ్ళకు తెలియపరిచే విధంగా మేము ర్యాలీ తీయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఐఎంఏ నర్సంపేట తరపున మా ఐఎంఏ హాల్లో బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్యాంప్లో దరిదాపు 20 నుండి 30 మంది పాల్గొని స్వచ్ఛందంగా వచ్చి బ్లడ్ డొనేషన్ చేయడం జరిగింది. ఇది కూడా మేము బ్లడ్ డొనేషన్ చేసి మన నర్సంపేట బ్లడ్ బ్యాంకుకు మనం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ హెచ్ఐవి ఎయిడ్స్ బారిన యువత మెయిన్గా మేల్కొని రాకుండా దాన్ని ఎలా మనం నివారించుకోవాలి, ఒకవేళ అనివార్య కారణం వల్ల వస్తే దాన్ని ఎక్కడ చికిత్స చేసుకోవాలి, ఏ విధంగా ట్రీట్మెంట్ తీసుకుంటే దాన్ని మనం ఇంకొకరికి రాకుండా, లేకుంటే సెల్ఫ్గా మనం ట్రీట్మెంట్ తీసుకొని మన లైఫ్ను ముందు సాగించడానికి చాలా మందులు వస్తున్నాయి. గవర్నమెంట్ హాస్పిటల్లో కావచ్చు, ఐసిటీ సెంటర్లో కావచ్చు, అన్ని చోట్ల హెచ్ఐవి మందులు దొరుకుతున్నాయి. ఆ మందులను వాడితే మనం లైఫ్ను ముందుకు నడిపేయచ్చు. ఎందుకంటే వచ్చినంత మాత్రం సడన్గా భయపడి నేను ఏమైనా అయితేనేమో, నా ప్రాబ్లం ఎట్లా అని చాలామంది అపోహలకు గురవుతున్నారు. ఇట్లా అపోహలకు గురి కాకుండా ట్రీట్మెంట్ తీసుకుంటే, వచ్చిన వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటే వాళ్ళు కూడా సమాజంలో మంచిగా లైఫ్ను కొనసాగించవచ్చు నేను భావిస్తూ నా ఐఎంఏ తరపున ఐఎంఏ డాక్టర్స్లందరికీ కానీ, పత్రికా మీడియా మిత్రులు మరియు ఇందులో పాల్గొన్న ఎస్ఆర్స్ కాలేజీ మరి ఎస్ఆర్ డిజీ స్కూల్స్ వాళ్ళు చాలామంది స్టూడెంట్స్ పాల్గొన్నారు. అందరికీ నేను నా తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఇవాళ డిసెంబర్ 1 ఎయిడ్స్ నివారణ దినోత్సవముగా సందర్భంగా మేము ఎయిడ్స్ ర్యాలీ మరియు బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఐఎంఏ, ఇతర విద్యా సంస్థలు, గీతాంజలి విద్యా సంస్థలు, ఎస్ఆర్ వొకేషనల్ కాలేజ్, అంగన్వాడీ వర్కర్సు మరియు నర్సంపేట్ వాకర్స్ అసోసియేషన్ వాళ్ళందరూ కలిసి ఇవాళ ర్యాలీ మరియు బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించినాము. దీనికి సహకరించిన మా మిత్రులందరికీ, తోటి డాక్టర్లకి, మిగతా మిత్రులకి అందరికీ కృతజ్ఞతలు తెలుపుచున్నాము. బ్లడ్ డొనేషన్ అనేది ఒక పద్ధతి ప్రకారము బ్లడ్ బ్యాంక్ వాళ్ళే డొనేట్ చేసి దాని ద్వారా వేరే వ్యాధులు అన్నీ ఏమీ లేకుండా
వాళ్ళు టెస్ట్ చేసిన తర్వాతనే బ్లడ్ సప్లై చేస్తారు. కాబట్టి అందరూ ఎక్కడ పడితే అక్కడ బ్లడ్ ఎక్కించుకోకుండా బ్లడ్ బ్యాంక్స్ ద్వారా సేకరించిన బ్లడ్ని మాత్రమే ఎక్కించుకొని ఎయిడ్స్ బారిన మిగతా హెచ్బిఎస్ ఏజీ అండ్ మలేరియా బారిన పడకుండా అందరూ సద్వినియోగపరచుకోవాలని కోరుచున్నాను. థ్యాంక్ యూ.